నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజావేదిక. బాధితుల నుంచి వినతులు స్వీకరించనున్న సీఎం. నంద్యాలలోని ఓ ప్రైవేట్ పాఠశాల హాస్టల్ విద్యార్థులకు అస్వస్థత. వాంతులతో ఇబ్బంది పడ్డ 50 మంది పిల్లలు. రాష్ట్రంలోని జలాశయాల్లో పుష్కలంగా నీరు. ఈ ఏడాది సాగుకు ఢోకా ఉండదని అన్నదాతల ఆకాంక్ష. వల్లభనేని వంశీ అనుచరులు హైదరాబాద్ లో దాక్కున్నట్లు నిర్ధారణ. పోలీసులు పట్టుకునేందుకు వెళ్లేలోగా పరారీ. కేంద్రం రాష్ట్రాల మధ్య సార్థక వారధులుగా నిలవండి. గవర్నర్లకు ప్రధాని మోదీ పిలుపు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కు వెళ్లనున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు చేరుకోనున్నారు. పార్టీ కార్యాలయంలో ప్రజలు, పార్టీ శ్రేణులకు సీఎం అందుబాటులో ఉంటారు. సమస్యలు, ఫిర్యాదులతో వచ్చే బాధితుల నుంచి ముఖ్యమంత్రి స్వయంగా వినతులు స్వీకరించనున్నారు. కలుషిత ఆహారం తిని నంద్యాల సమీపంలోని ఓ ప్రైవేట్ పాఠశాల హాస్టల్లో 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాల యజమాని పుట్టినరోజు వేడుకల్లో భాగంగా భోజనాలు ఏర్పాటు చేశారు. ఆ ఆహారం తిన్న కొందరు విద్యార్థులు అస్వస్థతకు గురై వాంతులు చేసుకున్నారు. వైద్యుల్ని పిలిపించి హాస్టల్లోనే చికిత్స చేయించగా కొందరు కోలుకున్నారు. విషయం తెలుసుకున్న నంద్యాల ఆర్డీఓ మల్లికార్జున్ రెడ్డి పాఠశాల హాస్టల్కు చేరుకుని పరిస్థితిపై ఆరా తీశారు. విద్యార్థులు కోలుకుంటున్నారని, వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కొంతమంది అస్వస్థతకు గురైన మాట వాస్తవము. మధ్యాహ్నం ఫంక్షన్ తర్వాత ఫంక్షన్ లో పిల్లలు బాగా డాన్స్ ప్రాక్టీస్ చేయడం ఇవన్నీ చేయడం జరిగింది. 100 మందికి వైరల్ ఫీవర్ గానీ బాడీ పెయిన్స్ కానీ ఎక్కువ వచ్చాయి. వీళ్ళల్లో ఒక 20 మెంబర్స్ వరకు మోషన్స్ అండ్ వామిటింగ్స్ కూడా జరిగాయి. 2-3 మెంబర్స్ వరకు సెలైన్ కూడా ఎక్కించడం జరిగిందని చెప్తున్నారు డాక్టర్ గారు. విద్యార్థుల హెల్త్ అయితే స్టేబుల్ గా ఉంది. అవసరమైతే ఏ సమయంలో అయినా మొత్తం మెడికల్ టీమ్ ని ఇక్కడ దించుతాము. పిల్లలకి ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటాము. ప్రస్తుతానికైతే పిల్లల ఆరోగ్యం సేఫ్ గా ఉందని వాళ్ళ తల్లిదండ్రులకు తెలియజేయడం జరుగుతోంది. ఇట్లాంటి ఇష్యూస్ పునరావృతం కాకుండా చూసుకుంటాము. విశాఖలోని ఎన్ఏడీ ఫ్లైఓవర్ పై ఓ వ్యాన్ అదుపు తప్పి బోల్తా పడింది. గురుద్వారా నుంచి బెంగళూరుకు లామినేషన్ షీట్ల లోడ్తో వెళ్తున్న వ్యాను ఎన్ఏడీ ఫ్లైఓవర్ పై గాజువాక వైపునకు వెళ్లే మలుపులో అదుపు తప్పి బోల్తా పడింది. లోడ్ అంతా ఒకవైపునకు ఒరిగిపోవడంతో వ్యాన్ అదుపు తప్పింది. కంచరపాలెం ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్రేన్ సాయంతో వ్యాన్ ను తొలగించి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా క్రమబద్దీకరించారు. వ్యాన్ డ్రైవర్ ఎలాంటి గాయాలు లేకుండా ప్రమాదం నుంచి బయటపడ్డారు. శ్రీశైలం దేవస్థానంలో క్యూలైన్ల నిర్వహణ సహాయ కార్యనిర్వహణ అధికారితో పాటు పర్యవేక్షకుడిని ఈవో పెద్దిరాజు సస్పెండ్ చేశారు. ఈ మేరకు అధికారులు స్వాములు గంజి రవిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 2 రోజుల క్రితం క్యూలైన్లలో విధులు నిర్వర్తించే సిబ్బంది ఒకరు మద్యం సేవించి భక్తుల పట్ల దురుసుగా ప్రవర్తించినట్లు ఫిర్యాదొచ్చింది. ఆ సమయంలో భక్తులు మద్యం సేవించిన వ్యక్తిని క్యూలైన్లోనే చితకబాది నిరసనకు దిగారు. ఆలయ అధికారుల వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దేవస్థానం ఈవోకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఘటనపై విచారణ చేపట్టిన ఈవో బాధ్యులపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. ఇద్దరిని సస్పెండ్ చేయడమే కాకుండా ఆలయ ఏఈఓ, సీఎస్ఓగా విధులు నిర్వర్తిస్తున్న మరో పర్యవేక్షకుడికి ఛార్జ్ మెమో జారీ చేశారు. రాజధాని అమరావతి అభివృద్ధి కోసం సింగపూర్ను మరోమారు సంప్రదించాలని సిఆర్డీఏ నిర్ణయించింది. రాజధాని రైతులు, కూలీలకు కౌలు, పెన్షన్లను 5 ఏళ్ల పాటు పొడిగిస్తూ తీర్మానించారు. వైసీపీ హయాంలో కుదించిన సిఆర్డీఏ పరిధిని మళ్లీ యథాతథ స్థితికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే రాజధానిలో భూములు కేటాయించిన సంస్థలకు నిర్మాణాలు పూర్తి చేసేందుకు 2 ఏళ్ల గడువునిచ్చారు. ఆసక్తి ఉన్నా పెట్టుబడులు పెట్టగలిగే సంస్థలకే అవకాశం ఇవ్వాలని తీర్మానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన సిఆర్డీఏ సమావేశంలో సీడ్ క్యాపిటల్ ప్రాంత అభివృద్ధి ప్రణాళికలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్, ఆర్థిక శాఖ, సిఆర్డీఏ అధికారులు సమావేశానికి హాజరయ్యారు.
రాజధానిలో స్టార్టప్ ఏరియా అభివృద్ధి కోసం మరోమారు సింగపూర్ను సంప్రదించాలని సమావేశంలో తీర్మానించారు. రాజధాని ప్రాంత రైతులు, కూలీలకు కౌలు, పెన్షన్లను మరో 5 ఏళ్ల పాటు పొడిగిస్తూ CRDA అథారిటీ తీర్మానించింది. ప్రస్తుతం ఇస్తున్న మొత్తాన్నే వచ్చే 5 ఏళ్ల పాటు చెల్లించేలా నిర్ణయించారు. CRDA పరిధిని 8,352.69 చదరపు కిలోమీటర్లకు పెంచుతూ తీర్మానం చేశారు. గత ప్రభుత్వం దీని పరిధిని 6,993 చదరపు కిలోమీటర్లకు కుదించింది. పల్నాడు, బాపట్లను కూడా CRDA పరిధిలోకి తీసుకొస్తూ సమావేశంలో తీర్మానించారు. అయితే పల్నాడు, బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. కోర్ క్యాపిటల్ ప్రాంతాన్ని కూడా 217 చదరపు కిలోమీటర్లకు పెంచుతూ సమావేశం నిర్ణయం తీసుకుంది. వైసీపీ ప్రభుత్వం తగ్గించిన 54 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని కూడా తిరిగి కోర్ క్యాపిటల్ పరిధిలోకి తీసుకురావాలని తీర్మానించినట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. CRDA జ్యూరిడిక్షన్ యొక్క ఏరియా 8,352.69 కిలోమీటర్లు ఒరిజినల్ గా. దాన్ని గత ప్రభుత్వం తగ్గించేసింది. మళ్ళా ఒరిజినల్ గా CRDA ఏదైతే 8,352.69 చదరపు కిలోమీటర్లు ఉందో దాని ఉండే విధంగా యాక్చువల్గా ఈరోజు డెసిషన్ తీసుకున్నారు. సింగపూర్ గవర్నమెంట్ తో వాళ్ళు సీడ్ క్యాపిటల్ కట్టేటట్టుగా ఆ రోజు అగ్రిమెంట్ అయ్యాం. దాన్ని గత ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది. దాని వల్ల ఆ గవర్నమెంట్ తో యాక్చువల్గా డిస్కస్ చేయమని యాక్చువల్గా ఈరోజు అథారిటీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. రాజధానిలో నిర్మించిన భవనాల పటిష్టత, సామర్థ్యంపై IIT హైదరాబాద్, IIT చెన్నైకి చెందిన నిపుణులు అధ్యయనం తర్వాత తదుపరి నిర్ణయం తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, IAS అధికారుల క్వార్టర్ల భవనాల్ని అధ్యయనం చేయాల్సిందిగా IIT హైదరాబాద్ నిపుణుల్ని కోరినట్లు సమావేశం పేర్కొంది. అలాగే ఐకానిక్ భవనాలైన సచివాలయం, HOD టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు భవనాల పటిష్టత, సామర్థ్యాల్ని తనిఖీ చేసి నివేదిక ఇచ్చే బాధ్యతను IIT చెన్నైకి అప్పగించినట్లు అథారిటీ సమావేశం తెలిపింది. రాజధానిలోని కృష్ణా కరకట్ట మార్గాన్ని 4 లేన్ల రహదారిగా అభివృద్ధి చేసేందుకు కూడా సమావేశంలో నిర్ణయించారు. సీడ్ యాక్సిస్ రహదారిని చెన్నై, కోల్కతా జాతీయ రహదారికి అనుసంధానించేలా E5, E13, E15 రోడ్లను అభివృద్ధి చేయనున్నారు. మంగళగిరి, ఎయిమ్స్ తో పాటు పక్కనే ఉన్న కొండలకు సమీపంలో వీటిని అనుసంధానించనున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. కొత్తగా ఇన్నర్ రింగ్ రోడ్ ఒకటి, ఔటర్ రింగ్ రోడ్ ఒకటి 2 వస్తున్నాయి. అది కాకుండా వెస్టర్న్ బైపాస్ రోడ్ వస్తుంది. సో ఇన్నర్ రింగ్ రోడ్కి లెఫ్ట్ సైడ్ ఒక బ్రిడ్జ్ వస్తుంది, రైట్ సైడ్ ఒక బ్రిడ్జ్ వస్తుంది. ఔటర్ రింగ్ రోడ్కి లెఫ్ట్ సైడ్ ఒక బ్రిడ్జ్ వస్తుంది, రైట్ సైడ్ ఒక బ్రిడ్జ్ వస్తుంది. ఇప్పుడు ఈస్టర్న్ బైపాస్ వచ్చింది, దానికి ఒక బ్రిడ్జ్ వస్తుంది. అంటే వెస్టర్న్ బైపాస్ వచ్చి అంటే మరొక 6 బ్రిడ్జిలు ఈ కృష్ణా రివర్ మీద వస్తున్నాయి. వీటిలన్నింటినీ కూడా ఐకానిక్ గానే చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. రాజధానిలో గతంలో భూములు ఇచ్చిన 130 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు సంస్థలకు ఇక్కడికొచ్చి ఆయా సంస్థల కార్యాలయాలు ఏర్పాటు చేసుకునేలా 2 ఏళ్ల గడువు పెంచాలని CRDA సమావేశంలో తీర్మానం చేశారు. కొన్ని ప్రైవేటు రంగ సంస్థలతో పాటు బిట్స్ పిలానీ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. R5 జోన్ అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నందున న్యాయ సలహాల అనంతరం తరువాతి కార్యాచరణ చేపడతామన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డుకు రాష్ట్రం, ఔటర్ రింగ్ రోడ్డుకు కేంద్రం నిధులు అందిస్తుందని స్పష్టం చేశారు. రాజధాని అనుసంధానం చేసే ప్రక్రియలో భాగంగా 6 ఐకానిక్ బ్రిడ్జిల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని CRDA అథారిటీ సమావేశంలో తీర్మానం చేశారు. హ్యాపీనెస్ట్ ప్రాజెక్టుకు త్వరలోనే టెండర్లు పిలవాలని తీర్మానం చేశారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రేషన్ దుకాణాల ద్వారా అనేక రకాల సరుకులు ఇచ్చేవారమని వైసీపీ సర్కారు వచ్చాక వాటన్నింటినీ రద్దు చేసిందని సీఎం చంద్రబాబు అన్నారు. ఆ సరుకుల్ని పునరుద్దరించాలని అధికారులను ఆదేశించారు. పౌర సరఫరాల శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ సహా శాఖ అధికారులు పాల్గొన్నారు. రేషన్ బియ్యం పంపిణీ వాహనాలపైన కీలక చర్చ జరిగింది. బియ్యం డోర్ డెలివరీ పేరుతో చేపట్టిన విధానం లోపభూయిష్టంగా ఉందని అధికారులు తెలిపారు. MDU వాహనాల వల్ల నష్టమే తప్ప లాభం లేదని మంత్రి నాదెండ్ల వివరించారు. వాటిని త్వరలోనే రద్దు చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఎక్కడా ఈ వాహనాల ద్వారా రేషన్ డోర్ డెలివరీ జరగలేదని, వీధి చివర వాహనం పెట్టి మాత్రమే పంపిణీ చేశారని మంత్రి నాదెండ్ల తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై దృష్టి పెట్టాలని అధికారులకు సీఎం సూచించారు. వ్యవసాయ, మార్కెటింగ్, పౌర సరఫరాల శాఖలు సమన్వయంతో పనిచేస్తే ధరల నియంత్రణ సాధ్యమవుతుందన్నారు. ధాన్యం సేకరణలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని చంద్రబాబు ఆదేశించారు. రేషన్ డీలర్లను ఎలా వినియోగించుకోవాలి అనే అంశంపై త్వరలో సమావేశం పెడదామని చంద్రబాబు చెప్పారు. 2019 ముందు వరకు సివిల్ సప్లై శాఖ అప్పులు 21,622 కోట్లు ఉంటే
5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం 41,550 కోట్లకు తీసుకువెళ్లిందని చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రంలోని రైతులకు ఈ ఏడాది ప్రకృతి త్వరగానే తీపి కబురు చెప్పింది. రుతుపవన కాలం ప్రారంభమైన తర్వాత ఉమ్మడి జలాశయాలతో పాటు ఇతర ప్రాజెక్టులోకి కలిపి మొత్తం 300 టీఎంసీల నీరు కొత్తగా వచ్చి చేరింది. గత ఏడాది కరువుతో తల్లడిల్లగా ఈసారి కరువు తీరుతోందన్న ఆనందం వ్యక్తమవుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని తరహాల ప్రాజెక్టుల కింద కలిపి 55 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టుకు నీళ్లు ఇచ్చేందుకు అవకాశం ఏర్పడినట్లయింది. ఈ ఏడాది కృష్ణమ్మ కరుణించడంతో ఇప్పటికే శ్రీశైలం నిండింది. రేపో మాపో నాగార్జున సాగర్, పులిచింతల జలాశయాలు నిండబోతున్నాయి. దీంతో కృష్ణా డెల్టాలో 13 లక్షల ఎకరాల్లో సాగుకు ఢోకా లేదు. అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో వంశధార ఎడమ కాలువ కింద 2 లక్షలకు పైగా ఎకరాలకు ఇప్పటికే నీళ్లు విడుదల చేశారు. మరో 2 లక్షలకు పైగా ఎకరాలకు నీళ్లు ఇస్తున్నారు. గోదావరి జిల్లాల్లోనూ కాటన్ బ్యారేజీ, తాడిపూడి, పుష్కర, పురుషోత్తపట్నం ప్రాజెక్టుల కింద సుమారు 15 లక్షల ఎకరాలకు సరిపడా నీరు ఉంది. కాలువల్లోని నీటిని ఆయా ఆయకట్టుదారులకు చివరి వరకు అందించేలా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. నాగార్జున సాగర్, కృష్ణా డెల్టా కాలువల ద్వారా ఖరీఫ్ సాగుకు అవసరమైన నీరు అందించాలని జలవనరుల శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో దిశానిర్దేశం చేశారు. వరద నీటిని సమర్థంగా వినియోగించుకునేందుకు సాగర్ కాలువల కింద ఉన్న తాగు, సాగునీటి చెరువులు, జలాశయాలను నింపాలని స్పష్టం చేశారు. ఇప్పటికే ఆ కృష్ణమ్మ తల్లి యొక్క ఆశీర్వాదంతో శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుని రేపు రాబోయేటువంటి 2-3 రోజుల్లో నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా నిండుకోవడం మనందరం కూడా చూస్తాం. ఆ ఖరీఫ్ కి ముందస్తుగానే నారుమళ్లు సిద్ధం చేసుకునేటువంటి విధంగా నాగార్జున సాగర్ కెనాల్స్ కి, అదేవిధంగా కృష్ణా డెల్టాకు సంబంధించినటువంటి త్రాగునీటికి సంబంధించినటువంటి చెరువుల్లో కూడా పూర్తిగా నీటిని నింపుకునేటువంటి విధంగా అధికారులు కూడా తగినటువంటి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి ఈ నాగార్జున కెనాల్స్ క్రింద ఉన్నటువంటి జలాశయాలు గాని, చెరువులు గాని పూర్తిగా నింపుకోవడమే కాకుండా రాయలసీమకు సంబంధించి జలాశయాల్లోనూ, రిజర్వాయర్స్ లోను, చెరువుల్లోనూ నింపుకోవడం ద్వారా ఇమ్మీడియట్లీ సాగునీరు అందించడంతో పాటుగా రాబోయేటువంటి 2-3 నెలలకు కూడా నీరు మరి ఉంచుకునేటువంటి విధంగా జలాశయాలు, ఈ రిజర్వాయర్స్ నింపుకునేటువంటి విధానంలో మరి అధికారులందరూ కూడా శ్రద్ధ పెట్టాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ ఉంది. ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీ నాయకులు ప్రభుత్వ భూములు ఆక్రమించి విచ్చలవిడిగా అక్రమ లేఅవుట్లు వేసి భూదందాకు పాల్పడ్డారు అన్న ఆరోపణలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. జిల్లా వ్యాప్తంగా 585 అక్రమ లేఅవుట్లు ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. అనధికారికంగా మరో 1000 వరకు ఉంటాయని అంచనా. వీటిపై సమగ్ర విచారణ చేయడానికి టౌన్ ప్లానింగ్ రాష్ట్ర అదనపు డైరెక్టర్ ఆధ్వర్యంలో విచారణ బృందాలను నియమించారు. ఇప్పటికే జిల్లాకు చేరుకున్న ఈ బృందాలు 3 రోజుల పాటు జిల్లాలో పర్యటించి ప్రభుత్వానికి తుది నివేదికను సమర్పించనున్నాయి. వైసీపీ నాయకులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఉమ్మడి కడప జిల్లాలో ఇష్టారాజ్యంగా ప్రభుత్వ భూములు ఆక్రమించారు. రెవెన్యూ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమార్కులకు కొమ్ము కాయడంతో ప్రభుత్వ భూములన్నీ అన్యాక్రాంతమయ్యాయి. కబ్జా చేసిన స్థలాల్లో రియల్ ఎస్టేట్ పేరుతో వెంచర్లు వేసి భారీగా సొమ్ము చేసుకున్నారు. సెంటు స్థలం 10 నుంచి 13 లక్షల వరకు విక్రయిస్తున్నారు. లేఅవుట్లకు ఎలాంటి అనుమతులు లేకపోయినా యథేచ్ఛగా నిర్మాణాలు సాగిస్తున్నారు. కడప, బద్వేలు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల, మైదుకూరు, రాయచోటి, కమలాపురం నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున అక్రమ లేఅవుట్లు వేశాయి. ఈ లెక్కన జిల్లా వ్యాప్తంగా 585 అక్రమ లేఅవుట్లు ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. వీటిలో అత్యధికంగా కడప నగరంలోనే 400 వరకు ఉన్నట్లు గుర్తించారు. వీటిపై విచారణ చెయ్యాలని ప్రభుత్వానికి ఫిర్యాదులొచ్చాయి. దీంతో పురపాలక శాఖ మంత్రి నారాయణ విచారణకు ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ రాష్ట్ర అదనపు డైరెక్టర్ నాగసుందరి కడపకు చేరుకున్నారు. ఆమె ఆధ్వర్యంలో అధికారులు 10 బృందాలుగా విడిపోయి క్షేత్రస్థాయిలో అక్రమ లేఅవుట్లపై విచారణ ప్రారంభించారు. మదనపల్లె కంటే భారీ స్థాయిలో కడపలో 1000 ఎకరాలు ప్రభుత్వ భూములు కబ్జా చేశారని ప్రజాసంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. 3 టౌన్షిప్లు వేసినారు మేడం. ఈ టౌన్షిప్ లో గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అని కలెక్టర్ ఏదో దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ ఎంఆర్ఓ, ఆర్డీఓ ఇద్దరు దగ్గర ఉండి పాల్పడినారు. శ్మశానం ఉంది, శ్మశానం ఆక్రమించారు. పూర్వామెల్ల ఏరియాలోనే దాదాపు 5-6 వేల ఎకరాలు పూర్వామెల్ల, కాల్స్పాడు, కాశీనాయన 3 మండలాలలోనే 7-8 వేల ఎకరాలు ఉంది. ఒక్క కాశీనాయన మండలంలోనే 5-6 వేల ఎకరాలు ఉంది. ఇట్లా మొత్తం అంటే గిద్దలూరు బార్డర్ దగ్గర నుంచి ఇటు అనంతపురం బార్డర్ వరకు 1000 ఎకరాలు 7 నియోజకవర్గాలలో పెద్ద ఎత్తున
భూమాఫియా చేతలేకపోయింది. అన్ని రికార్డులలో పాత డేట్లేసి రిజిస్ట్రేషను అంటే ఎక్కించేసిన తర్వాత రిజిస్ట్రేషన్ చేయించారు. రిజిస్ట్రేషన్ అధికారులు పూర్తిగా సహకరించారు. జగన్మోహన్ రెడ్డి అడ్డా అని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అడ్డా కాదు, జగన్మోహన్ రెడ్డికి భూముల అడ్డాగా ఇది మారింది. మొత్తం ఈ 5 సంవత్సరాల కాలంలో భూమి అనేటువంటిది లేకుండా మొత్తం కొల్లగొట్టారు. దీన్ని జాగ్రత్తగా కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఇద్దరు కూడా కాపాడుతారనే నమ్మకం మాకైతే ఉంది. కానీ ఇంకా కొంత స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టేటట్టుగా ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ స్థలాలు, శ్మశానాలు, చెరువులు, కుంటలు, ఈరోజు ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి పెట్టినటువంటి వివిధ ప్రభుత్వ శాఖల స్థలాలు అన్నీ కూడా ఈరోజు వైసీపీ ప్రభుత్వంలో కబ్జాకు గురైనాయి, ఈరోజు ఆక్రమణకు గురైనాయి. కాబట్టి కోట్ల రూపాయల బిజినెస్ చేసుకుంటా ఉన్నారు, రియల్ ఎస్టేటు దందా జరుగుతూ ఉంది. భావన టౌన్షిప్లో పూర్తిగా గవర్నమెంట్ స్థలంలో వేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని, వీటన్నింటిపైన చర్యలు తీసుకోవాలని, ఖచ్చితంగా ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వ యంత్రాంగం మీద, ప్రభుత్వ వ్యవస్థల మీద ప్రజలకి, హక్కుదారులకి, ఎవరైతే కొన్నారో కొన్న వాళ్ళకు కూడా విశ్వాసం పోతుందని చెప్పడం జరిగింది. ఆమె చాలా కూలంకషంగా మేము ఒకరోజు కాకపోతే 2 రోజులు 3 రోజులైనా ఉండి విచారణ చేస్తాం, సమగ్రమైన వివరాలను సేకరిస్తాం, చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. అందుకు మేము తప్పకుండా ఇక్కడితో ఆపం. దీని వీళ్ళు చర్యలు తీసుకోకపోతే అవసరమైతే చలో విజయవాడ నిర్వహించి అయినా అక్రమ దందాలు చేస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ మాఫియా, దీంట్లో రెవెన్యూ వాళ్ళు ఉన్నారు, పోలీసు వాళ్ళు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, అట్లాగనే రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారు. అందరూ కలిసి దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు భూములన్నీ పనిచేసుకున్నారు. వీళ్ళ అబ్బా జాగీరైనట్టు. మదనపల్లె డివిజన్లో రెవెన్యూ అధికారుల బాగోతం బహిర్గతమై మాజీ మంత్రి పెద్దిరెడ్డి మెడకు చుట్టుకుంది. ఆ తరహా వ్యవహారం కడప జిల్లాలోనూ విచ్చలవిడిగా సాగిందని, వీటిపై సీఎం చంద్రబాబు దృష్టి సారిస్తే భారీ అక్రమాలు వెలుగు చూస్తాయని స్థానికులు చెబుతున్నారు. 2024-25 విద్యా సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి నీట్ యూజీ ర్యాంకుల్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. విజయవాడ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో ర్యాంకుల జాబితాను విడుదల చేశారు. మొత్తం 720 మార్కులకు కట్ ఆఫ్ మార్కుల్ని ప్రకటించారు. మొత్తం 43,788 మంది అభ్యర్థుల ర్యాంకుల జాబితా వెల్లడించామని విశ్వవిద్యాలయం పేర్కొంది. ఆన్లైన్ దరఖాస్తుల ఆహ్వానానికి సంబంధించి ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. దాని ప్రకారమే తుది విడత ప్రాధాన్యత క్రమం వెల్లడించి కౌన్సిలింగ్ ప్రక్రియ మొదలు పెట్టనున్నారు. తిరుమల శ్రీవారిని సామాన్య భక్తులకు చేరువ చేసే లక్ష్యంతో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో పలు మార్పులు చేపట్టిన తీతిదే సర్వదర్శన టోకెన్ల సంఖ్యను భారీగా పెంచుతోంది. గడిచిన 5 ఏళ్లలో బ్రేక్ దర్శనాలు, ప్రత్యేక ప్రవేశ దర్శనాలకు ప్రాధాన్యత కల్పిస్తూ సర్వదర్శనానికి వచ్చే భక్తుల్ని నిర్లక్ష్యం చేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక సామాన్య భక్తులకు ప్రాధాన్యత కల్పిస్తూ చర్యలు చేపట్టింది. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే సాధారణ భక్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు చేపట్టింది. బ్రేక్ దర్శనాలు, శ్రీవాణి ట్రస్ట్ దర్శనాల సంఖ్యను గణనీయంగా తగ్గించడంతో పాటు సర్వదర్శన టోకెన్లను భారీగా పెంచింది. గత వైకాపా పాలనలో వివిధ సాకులతో సర్వదర్శన భక్తుల్ని తగ్గించిన తితిదే అధికారులు కూటమి అధికారంలోకొచ్చాక గత నిర్ణయాలపై సమీక్షించారు. వన్యమృగాల దాడి పేరుతో కాలినడకన వచ్చే భక్తుల సంఖ్యను తగ్గించగా రద్దీ దృష్ట్యా సమయ నిర్దేశిత సర్వదర్శన టోకెన్లను గత 5 ఏళ్లలో కుదించారు. కూటమి అధికారంలోకొచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమలపై ప్రత్యేక దృష్టి సారించారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత కల్పించాలని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో తితిదే అధికారులు దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఫలితంగా గడిచిన 2 నెలల్లో తిరుమలలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. నూతన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సామాన్య భక్తులు సంతృప్తికరంగా వైకుంఠనాథుణ్ణి దర్శించుకుంటున్నారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టాక తొలిసారి తిరుమల శ్రీవారి దర్శనానికొచ్చిన చంద్రబాబు తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తామని ప్రకటించారు. అందుకు తగిన రీతిలో తితిదే ఈవో, అదనపు ఈవోలుగా శ్యామలరావు, వెంకయ్య చౌదరిని నియమించి తిరుమలకు పూర్వ వైభవం తీసుకురావాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈవో, అదనపు ఈవోలు తిరుమలలో క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో శ్రీవాణి ట్రస్ట్ టికెట్లను అపరిమితంగా జారీ చేసేవారు. కూటమి అధికారంలోకొచ్చాక రోజుకు 1000 టికెట్లు మాత్రమే జారీ చేస్తున్నారు. దీంతో సాధారణ భక్తులకు దర్శన సమయం ఎక్కువ అందుబాటులోకి రావడంతో అందుకు తగిన రీతిలో సమయ నిర్దేశిత సర్వదర్శన టోకెన్ల సంఖ్యను పెంచారు.
గతంలో నెల వరకు 4 లక్షల సర్వదర్శన టోకెన్లు జారీ చేస్తుండగా ఇప్పుడు ఆ సంఖ్యను కూటమి ప్రభుత్వం 6 లక్షలకు పెంచింది. క్యూ లైన్లో నుంచునే భక్తులకి ఫ్రీ క్యూ లైన్లో సర్వదర్శనం లైన్లో ఉన్న వాళ్ళకి తక్కువ టైంలో అవ్వడానికి అవకాశం ఉంది. ఇవి ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. వాటి వల్ల పెంచితే కొన్ని సమస్యలు వస్తాయి. వాటిని కూడా పరిశీలిస్తున్నాం. తద్వారా ఎవరైనా వచ్చేటప్పుడు వాళ్ళు ప్లాన్ చేసుకుని నేననేది ఎవరైనా డైరెక్ట్ గా వచ్చినప్పుడు ఆన్లైన్ బుకింగ్ లేకుండా కరెంట్ బుకింగ్ వచ్చినప్పుడు వాళ్ళకి కూడా ఒక స్లాట్ అయితే చెప్పేస్తే క్లియర్ గా ఆ స్లాట్ కి వస్తారు. అనవసరంగా క్యూలో నిల్చోవాల్సిన అవసరం లేదు. ఒక నెల క్రితం 1.05 lakhs ఉండేది, 1,05,000. ఇప్పుడు 1,47,000 ఇస్తున్నాం. సర్వదర్శన టోకెన్ల సంఖ్య పెంచడంతో పాటు భక్తులకు వసతి సౌకర్యాలు మెరుగుపరచడంపై తితిదే దృష్టి సారించింది. దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉన్న భక్తులకు గతంలో అన్నప్రసాదాలు తగిన రీతిలో అందజేయకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉన్న భక్తులకు అన్నప్రసాదాలు అందజేయడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడంతో పాటు నిరంతరం పర్యవేక్షించడానికి అధికారుల్ని నియమించారు. దేశంలో 8 కీలక జాతీయ హైస్పీడ్ రోడ్ కారిడార్ ప్రాజెక్టుల్ని కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. దేశవ్యాప్తంగా లాజిస్టిక్స్ సామర్థ్యం, కనెక్టివిటీలను మెరుగుపరిచేందుకు 50,655 కోట్లతో 936 కిలోమీటర్ల పొడవున్న రోడ్ కారిడార్లకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఈ 8 హైస్పీడ్ రోడ్ కారిడార్ ప్రాజెక్టుల అమలు ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 4,42,00,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేంద్రం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ విషయాన్ని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. దేశ మౌలిక సదుపాయాలకు ఈ ప్రాజెక్టులు పరివర్తనాత్మక ప్రోత్సాహం అందిస్తాయని ప్రధాని అభివర్ణించారు. భారత ఆర్థిక వృద్ధిపై గుణాత్మక ప్రభావాన్ని చూపటం సహా ఉపాధి అవకాశాలను పెంచుతుందని మోదీ పేర్కొన్నారు. ఈ నిర్ణయం భవిష్యత్ దేశ నిర్మాణంతో పాటు అనుసంధానిత భారత్ పట్ల తమ ప్రభుత్వ నిబద్దతను చాటి చెబుతుందని వివరించారు. కేంద్రం రాష్ట్రాల మధ్య సార్థక వారధులుగా నిలవాలని ప్రధాని మోదీ గవర్నర్లను కోరారు. రాష్ట్రపతి ముర్ము అధ్యక్షతన ఢిల్లీలో ప్రారంభమైన గవర్నర్ల సదస్సులో పాల్గొన్న ప్రధాని రాజ్యాంగం పరిధిలో ప్రజల కోసం పనిచేసేందుకు గవర్నర్ పదవి దోహదపడుతుందని చెప్పారు. అంతకుముందు ప్రసంగించిన రాష్ట్రపతి దేశంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటే అన్ని రాష్ట్రాల్లో కేంద్ర సంస్థలు సమన్వయంతో పనిచేయడం అవసరమన్నారు. ఆయా రాష్ట్రాల్లో సమన్వయంతో పాటు ఐక్యతాభావం పెంపొందించేలా చూడాలని గవర్నర్లకు పిలుపునిచ్చారు. విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకువచ్చేలా రూపొందించిన జాతీయ విద్యా విధానాన్ని సమర్థంగా అమలయ్యేందుకు యూనివర్సిటీల ఉపకులపతుల హోదాలో గవర్నర్లు కృషి చేయాలన్నారు. ఇవాళ కూడా గవర్నర్ల సదస్సు కొనసాగనుంది. ఇందులో భాగంగా గవర్నర్లు సబ్ గ్రూపులుగా ఏర్పడి కేంద్ర రాష్ట్రాల సంబంధాలు, ప్రజా సమస్యలు, సంక్షేమ కార్యక్రమాలు వంటి అంశాలపై విస్తృత సమాలోచనలు జరపనున్నారు. దేశ సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ నితిన్ అగర్వాల్ తో పాటు పశ్చిమ ప్రాంత డిప్యూటీ స్పెషల్ డీజీ వైబీ ఖురానియాలను తొలగించింది. తక్షణమే వారిని తమ రాష్ట్ర క్యాడర్లకు వెళ్లిపోవాలని ఆదేశించింది. జమ్మూలోని భారత్ పాకిస్తాన్ సరిహద్దు వెంట తరచూ ఉగ్ర ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఆదేశాలు వెలువడ్డాయి. రాజౌరి, పూంచ్, దోడా రియాసీ, ఉధంపూర్, కతువా జిల్లాల్లో ఈ ఏడాది ఇప్పటి వరకు ఉగ్ర ఘటనల్లో 11 మంది భద్రతా సిబ్బంది సహా 22 మంది మరణించారు. నితిన్ అగర్వాల్ కేరళ క్యాడర్ 1989 బ్యాచ్ అధికారి కాగా ఖురానియా ఒడిశాకు చెందిన 1990 బ్యాచ్ అధికారి. ఖురానియాను ఒడిశా డీజీపీగా నియమించాలని భావిస్తున్నట్లు సమాచారం. అగర్వాల్ గత ఏడాది జూన్లో బీఎస్ఎఫ్ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించారు. జూలై 2026లో పదవీ విరమణ చేయనున్నారు. భారత్లో వేగంగా అభివృద్ది చెందుతున్న డిజిటలైజేషన్ ప్రక్రియను ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు డెన్నిస్ ఫ్రాన్సిస్ ప్రశంసించారు. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఆయన దేశంలోని గ్రామీణ ప్రాంతాలకు సైతం డిజిటల్ చెల్లింపులు అందుబాటులోకి రావడంపై హర్షం వ్యక్తం చేశారు. కేవలం స్మార్ట్ ఫోన్ల వినియోగం ద్వారా గత 6 ఏళ్లలో 80 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయటపడినట్లు పేర్కొన్నారు. గతంలో బ్యాంకింగ్ వ్యవస్థతో సంబంధమే లేని గ్రామీణ రైతులు ప్రస్తుతం వారి వ్యాపార లావాదేవీలన్నీ స్మార్ట్ ఫోన్లో నిర్వహించగలుగుతున్నారని చెప్పారు. భారత్లో డిజిటలైజేషన్ ప్రక్రియ పుంజుకోవడానికి ఇంటర్నెట్ వ్యాప్తి వెన్నుదన్నుగా నిలుస్తుందన్నారు. మిగిలిన దేశాలు కూడా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఇటువంటి చర్యలు తీసుకోవాలని డెన్నిస్ పిలుపునిచ్చారు.